ఇవాళ నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతు పలికినట్లు ఉక్కు పోరాట కమిటీ ప్రకటించింది. ఉదయం నుంచే ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జీతభత్యాలు, పెండింగ్ బకాయిలు తదితర సమస్యలపై కార్మికులు సమ్మె బాట పెట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. అయితే పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోంది కూటమి సర్కార్. రైట్, సమ్మెపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, గత చాలా నెలలుగా మనం చూస్తున్నాం కాంట్రాక్ట్ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తూ వస్తోంది ప్రభుత్వం. సో ప్రస్తుతం నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో ఏంటి పరిస్థితి? అక్కడ ప్రభుత్వం ఏదైనా స్పందించే అవకాశం ఉందా? అప్డేట్ చెప్పండి. గతంలోనే పలుమార్లు సమ్మెకు వెళ్తామని ఇటు యాజమాన్యాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కు కార్మికులు హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కావచ్చు, ఉక్కు ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటిపై అనేక సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినటువంటి కార్మికులు అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇక పోరాటమే శరణ్యమని భావించి నేటి నుంచి కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు వెళ్ళబోతున్నారు. పూర్తిగా కూడా ఉక్కు పోరాట కమిటీ మద్దతు ప్రకటించింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల పరిరక్షణ కోసం, కార్మికులకు మేలు జరిగే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఇప్పటికే పోరాటానికి మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి తెల్లవారి 6 గంటల షిఫ్ట్కి వెళ్ళేటువంటి కార్మికుల నుంచి పూర్తిగా విధులను బహిష్కరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాన్ని అన్నిటి వద్ద కార్మికులు బైఠాయించి నినాదాలు, నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని హెచ్ఓడి కార్యాలయాలను కార్మికులు ముట్టడించినటువంటి సందర్భం నెలకొంది. తక్షణమే జీతభత్యాలు చెల్లించడం, పెండింగ్ జీతాలు ఇవ్వడంతో పాటు ఇప్పటికే సుమారు 1500 నుంచి 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ డిమాండ్లు ఇలా ఉన్నటువంటి క్రమంలోనే మరో 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తుందనేటువంటి సమాచారం మేరకే పెద్ద ఎత్తున సమ్మె చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. అనేక సార్లు గతంలో కూడా చర్చలు జరిగినప్పటికీ కూడా చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పూర్తిగా సమ్మె బాట పట్టినటువంటి సందర్భం నెలకొంది. మరోవైపు అఖిలపక్ష కార్మిక సంఘాల నుంచి కూడా ఉక్కు కార్మికులకు మద్దతు లభిస్తూ ఉంది. నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు చేసి వారికి పూర్తిగా మద్దతు ప్రకటించేందుకు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కార్మిక సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నటువంటి సందర్భం నెలకొంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం పట్ల కార్మిక సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. హరి.